డీడాలరైజేషన్ కళ నిజమా అన్నటువంటిది రాబోయే 5-6 ఏళ్లలో తేలిపోతుంది. ఎందుకంటే డీడాలరైజేషన్ జరిగితే అమెరికా సంక్షోభంలో కోల్పోతుంది. అమెరికా ఆధారంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుస్తున్నటువంటి వేళ ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది. దాంతో అనేక దేశాలు మళ్ళీ అమెరికాకి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ ప్రపంచ దేశాలు విసిగిస్తున్నటువంటి వేళ యాక్షన్ తీసుకుంటారన్న మరొకటి కూడా ఉంది. అవసరమైతే ట్రంప్ను పక్కన తప్పించేస్తారన్నది. ఏం జరుగుతుందో చూడాలి. గతంలో ఒక అధ్యక్షుని వాళ్ళే లేపేసుకున్నటువంటిది సిఐఏనే లేపేసుకుందన్న విషయం కూడా బయటపడింది. అప్పుడు తర్వాత ఈ మధ్యన లీక్ అయిన ఫైళ్లలో డీడాలరైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో చైనా ప్రధానంగా 90 నుంచి 90% రష్యాతో జరుగుతున్నటువంటి ట్రేడ్, ఇండియాతో కానీ చైనాతో కానీ, ఇదే ఇండియా చైనా రష్యాలు లోకల్ మనీతో నేర్చుకున్న యువాన్స్తో అట్లాగే రూబెల్స్తో రూపాయలతోనే 90 నుంచి 90% ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యము. మరొక వైపున వచ్చేటప్పటికి గ్లోబల్ ఆర్డర్ మొత్తం షిఫ్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి లెక్కలు చెప్పుకొస్తున్నారు. మిగతా దేశాలు కూడా ఈ రూట్లోకి వచ్చేస్తే చాలా తేడా వచ్చేస్తుంది అమెరికాకి.